అపచారమా అంటే 100% అపచారమే. హ్మ్. కారణం ఏమిటంటే, ఇవాళ సామాజికంగా చూస్తే దీక్షల విషయంలో ఏవైనా కఠినమైన నిర్ణయాలేమన్నా చెబుదాము అని అనుకుంటే, ఉన్నవాళ్ళు జారిపోయే పరిస్థితి ఉంది. హ్మ్. కారణం ఏమిటంటే, దీక్షా నియమాలు ఎప్పుడైనా మనిషిని పూర్తిగా మార్చేటువంటివి. ఇందులో ఏదన్నా కొంచెం కాఠిన్యంగా అనిపిస్తే, సులువుగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటారు సహజంగా జనాలంతా గూడా. హ్మ్. మన దౌర్భాగ్యం ఏమిటంటే, ఈ రోజున మత మార్పిడుల గురించి కూడా మనం వింటున్నాం. అందులో ఏదైనా మనం కొంచెం ఏదైనా ఇలా ఉండాలి అని చెప్పబోతే, అలా పాటించలేనటువంటి వాడికి మనం శత్రువుగా కనపడుతున్నాం. రెండవది మన వెంటే ఉండి, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళల్లో హిందుత్వం మీద మట్టి జల్లేటువంటి వాళ్ళు, వైదిక సాంప్రదాయం మీద ఉండేటువంటి వాళ్ళు మరింతమంది. నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది. పాటించడానికి శాస్త్రీయంగా